హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్లో పెనాల్టీ చాప్టర్, ఈ చాప్టర్కి సంబంధించి కాన్సెప్ట్ తెలుసుకున్నాం. సో వాట్ ఈస్ దేర్ ఇన్ కాన్సెప్ట్. సో సెక్షన్ స్టార్ట్ విత్ పెనాల్టీస్. 221 పెనాల్టీ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. సో 221 పెనాల్టీలో ఏం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్, if a person default in making payments of taxes, AV fails to pay tax or TDS or TCS or demands within 30 days లోపల కానీ అతను పేమెంట్ చేయకుంటే ఆ కేసెస్లో ఎట్లుంటుంది అనేది డిస్కషన్ చేస్తారు. సో వాటికి సంబంధించి ఎంత అమౌంట్స్ ఉంది అంటే మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి మనకి ట్యాక్స్ ఇన్ ఎరియర్ ఎంతైతే ఉందో అంత అమౌంట్. అంటే టీడీఎస్ అమౌంట్ని మీరు పే చేయలేదనుకోండి, టీడీఎస్ అమౌంట్ ఎంత ఉందో మ్యాక్సిమం పెనాల్టీ మీకు టీడీఎస్ పెనాల్టీ వరకు, టీడీఎస్ అమౌంట్ వరకు పెనాల్టీ వేయచ్చు. ఆ టీసీఎస్ ఉందనుకోండి, టీసీఎస్ వరకు. సో ఇక్కడ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 220 అంటే అక్కడ వచ్చేది టీసీఎస్, ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్, డిమాండ్స్ విత్ ఇన్ 30 days లోపల. మనకు ఒక డిమాండ్ నోటీస్ వచ్చిందంటే విత్ ఇన్ 30 days లోపల మనం పేమెంట్ చేయాలి కదా. వాటి గురించి డిస్కషన్ చేసేది అక్కడ. నెక్స్ట్ 270A, వాట్ ఈస్ దేర్ ఇన్ 270A, పేరా 20.3 అంట. అది అంటే కింద డిస్కషన్ చేస్తాము. సో అది నెక్స్ట్ చూద్దాం. సో 271A, ఫస్ట్ 271A ఏం చెప్తా అంటే, ఫెయిల్యూర్ టు కీప్ ఆర్ మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో యాజ్ పర్ సెక్షన్ 44AA ప్రకారంగా మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి, బట్ మీరు మెయింటైన్ చేయలేదు. సో అప్పుడు మీకు ఎంత పెనాల్టీ పడుతుంది అంటే 25,000 మీకు పెనాల్టీ పడుతుంది. సో 25,000 will be the penalty. 271A. Next 271AAB, what is there in AAB. సో 271AABలో వచ్చేసి మీకు అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఉందనుకోండి. ఫర్ ఎప్పుడైతే మీరు సెర్చ్ జరుగుతుందో అంటే మీ కంపెనీకి సెర్చ్ జరుగుతున్నప్పుడు మీకు అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఉంటే, ఆ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అండ్ ఒకవేళ పెనాల్టీ, నో పెనాల్టీ అనేది 270Aలో, అంటే మనం పైన ఒక పెనాల్టీని డిస్కషన్ చేస్తామని చెప్పినాం కదా. 270లో ఏ లేదు అంటే అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఫౌండ్ ఇన్ సెర్చ్. సో సెర్చ్ జరుగుతున్నప్పుడు మీకు అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ కింద పెనాల్టీ వేయలేదు 270Aలో. అప్పుడు 271AAB అంటే సర్చ్ జరిగేటప్పుడు అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఏమన్నా ఐడెంటిఫై చేస్తే అక్కడ మీకు 30% అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ పైన పడుతుంది. అండ్ కొన్ని కేసెస్కి వచ్చేసి 60% అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్కి పడుతుంది. సో ఇక్కడ 30% పడాలి అంటే ఏమి, 60% పడడానికి ఏముంది. సో 30% ఎప్పుడు పడుతుంది అంటే కొన్ని కండిషన్స్, ద ఫాలోయింగ్ కండిషన్స్. ఈ కండిషన్స్ ఏవైతే ఉంటావో ఆ కండిషన్స్ని చూస్తారో, ఆ కండిషన్స్ని చూసి ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే 30% వేస్తారు. కండిషన్స్ ఫుల్ఫిల్ కాకుండా 60% వేస్తారు అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ పైన. వాట్ ఈస్ దేర్ ఇన్ కండిషన్. సో ఫస్ట్ ఎస్ఎస్సి వచ్చేసి అడ్మిట్ చేయాలి అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఇన్ స్టేట్మెంట్. సో అతని యొక్క స్టేట్మెంట్లో ఫర్నిష్ చేసి ఉండాలి అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అడ్మిట్ అయితే. ఆర్ నెక్స్ట్ స్పెసిఫిక్ మేనర్ ఇన్ విచ్ ఇట్ ఈజ్ ఎర్న్డ్. సో అతను ఎట్లా ఎర్న్ చేసినాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మేనర్ అంటే నేను ఈ సోర్స్ నుంచి నేను వర్క్ చేసినాను, ఈ సోర్స్ నుంచి నాకు వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఫస్ట్ అడ్మిట్ చేయాలి, నెక్స్ట్ అతను ఎక్స్ప్లెనేషన్ చేయాలి మేనర్ ఎట్లా వచ్చిందని. దానికి సంబంధించి ట్యాక్స్ని ప్లస్ ఇంట్రెస్ట్ని పే చేయడానికి రెడీ ఉండాలి. అండ్ ఫర్నిచ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డిక్లేరింగ్ సచ్ ఇన్కమ్ అప్ టు డ్యూ డేట్. సో అప్ టు డ్యూ డేట్ లోపల రిటర్న్ ఫైల్ చేయడానికి రెడీగా ఉంటే అప్పుడు 30% అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ పైన పడిపోతుంది. లేదు ఏ 4 కండిషన్ని సాటిస్ఫై చేయాలి అంటే అసెస్సి అడ్మిట్ చేయడం లేదు, అసెస్సి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు మ్యాటర్ని, ఆ అసెస్సి పే చేయడానికి రెడీగా లేదు ఇన్కమ్ ట్యాక్స్ని, ఆర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో ఫైల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు, అప్పుడు 60% అన్డిస్క్లోజ్డ్ పైన 60% పెనాల్టీ పడుతుంది. నెక్స్ట్ 271AAC. 271AACలో ఏం చెప్తారా అంటే, ఇన్కమ్ అండర్ సెక్షన్ 68, 69, 69A to 69D. అవి ఏవంటే మనకి ఎక్సెప్షన్ టు జనరల్ రూల్ ఏవైతే ఉన్నావో వాటి గురించి డిస్కషన్ చేస్తాము. సో వాటికి సంబంధించి ఎంత ట్యాక్స్ పడుతుంది పెనాల్టీ వచ్చేసి మనకి 10% ఆఫ్ ట్యాక్స్ అండర్ 115BBEలో. సో 115BBEలో ఏదైతే ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తామో దానిపైన 10% అనేది మనకి పెనాల్టీగా లెవీ చేస్తారు. సో పెనాల్టీ విల్ బి ద 10% ఆఫ్ ట్యాక్స్. of tax will be the penalty there. 115BBE 115AAC అది ట్యాక్స్ వచ్చేసి ఈ ఒకవేళ ఆ ఇన్కమ్ అనేది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో కన్నా చూపించింటే, అంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించింటే అండ్ దానికి సంబంధించి ట్యాక్స్ పే చేసి ఉంటే పెనాల్టీ అనేది పడదు. అండ్ సెక్షన్
270A కింద కూడా పెనాల్టీ ఏమి చూపించి ఉంటే కూడా మనకి ఇక్కడ చూపించారు. ఆ 270A ఏమనేది మనం నెక్స్ట్లో డిస్కషన్ చేద్దాము. సో వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ కేస్? సో ఫస్ట్ వచ్చేసి 270 జస్ట్ సెకండ్ సారీ నెక్స్ట్ 271 ఏఏసి వచ్చేసి 68, 69, 69Aలో అక్కడ వచ్చిన ఇన్కమ్కి బీబీఈ సెక్షన్ 115 బీబీఈలో ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసి ఉంటాయి కదా, ఆ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసిన వాటిపైన 10% పడుతుంది. ఒకవేళ అది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో చూపించి ఉంటే, ట్యాక్స్ పే చేసి ఉంటే పెనాల్టీ అనేది ఉండదు. అండ్ 270Aలో చూపించి ఉంటే కూడా ఇక్కడ 271 ఏఏసిలో పెనాల్టీ పడదు. నెక్స్ట్ 271 AAD. What is there in 271 AAD? Making false entries or omission చేయడం ఎంట్రీస్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో. సో మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఒమిషన్ చేయడము అవాయిడ్ చేయడానికి, ఎందుకంటే ట్యాక్స్ని అవాయిడ్ చేయడానికి, ట్యాక్స్ లైబిలిటీని అవాయిడ్ చేయడానికి మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఒమిషన్ చేస్తుంటే మీకు 271 AAD పడుతుంది. ఎంత అమౌంట్ పడుతుంది అంటే ఈక్వల్ టు అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ ఫాల్స్ ఎంట్రీ ఆర్ ఒమిటెడ్ ఎంట్రీ. సో ఎంతైతే మీరు ఎంట్రీని ఒమిట్ చేసినారో, సో సమ్ ఈక్వల్ టు ద అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ ఫాల్స్ ఎంట్రీ, ఏదైతే మీరు ఫాల్స్ ఎంట్రీ చేసినారో, ఏదైతే మీరు ఒమిట్ చేసినారో అంత అమౌంట్ అనేది మీకు పెనాల్టీ అనేది లెవీ చేస్తారు. అండ్ పెనాల్టీ ఈజ్ లెవీడ్ ఆన్ పర్సన్ హూ మేక్స్ అ ఫాల్స్ ఎంట్రీ ఆర్ హూ ఒమిట్స్. అంటే ఎవరైతే పర్సన్ చేసినారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ CA చేసినా అనుకోండి, CA మీద పడుతుంది. ఆర్ CA కాకుండా అకౌంటెంట్ చేసినా అనుకోండి, అకౌంటెంట్ పైన కూడా పెనాల్టీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్ అదర్ పర్సన్స్ హూ కాజ్ ద పర్సన్ టు మేక్ ఫాల్స్ ఎంట్రీ, అంటే ఎవరు సజెస్ట్ చేసినారో ఫాల్స్ ఎంట్రీస్ చేయనిక అతని పైన కూడా మనకి పెనాల్టీ ఉంటుంది. 271 AAD అది. నెక్స్ట్ 271B. వాట్ ఈస్ దేర్ అండ్ 271B? ఫెయిల్స్ టు గెట్ books of accounts audit or furnish report up to due date of under section 44AB. సో మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఆడిట్ చేయాలి వితిన్ డ్యూ డేట్ లోపల. ఒకవేళ వితిన్ డ్యూ డేట్ లోపల అకౌంట్స్ని ఆడిట్ చేయకుంటే ఆర్ రిటర్న్స్ రిపోర్ట్ని ఫైల్ చేయకుంటే వితిన్ డ్యూ డేట్ లోపల మీకు టర్న్ ఓవర్ పైన, అంటే మీ టోటల్ సేల్స్ పైన 0.5% ఆఫ్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్స్ పైన ఆర్ 1,50,000 విచ్ ఎవర్ ఈజ్ మ్యాక్సిమం వచ్చేసి మనకి అప్ టు 1,50,000 వరకు ఉంటుంది. అంటే విచ్ ఎవర్ ఈజ్ లోయర్ మనకి పెనాల్టీ ఉంటుంది. సో ఒకవేళ మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్ నాట్ మెయింటైన్ అండ్ పెనాల్టీ అనేది 271Aలో లెవీ చేస్తాము, 271B అనేది రాదు. వన్స్ మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయకుంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయడం అనేది మ్యాటర్ అనేది అరైజ్ కాదు. సో 271B 271A రెండు కంపారిజన్ ఉంటుంది. సో 271Aలో ఎంత మనకి 25,000 పెనాల్టీ, 271Bలో ఎంత 0.5% ఆఫ్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్స్ పైన టర్న్ ఓవర్ పైన 0.5% ఆర్ అప్ టు 1,50,000 వరకు పెనాల్టీ ఉంటుంది. నెక్స్ట్ 271B అయిపోయింది. తర్వాత 271BA వచ్చేసి ఫెయిల్ టు ఫర్నిష్ ఆడిట్ రిపోర్ట్. మనం నార్మల్ ఆడిట్ కేసు అయితే 0.5% 1,50,000 చెప్పాం కదా. ఇది 92E అంటే మీకు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ కేసెస్లో ఇది అనమాట. సో 1,00,000 వరకు మీకు పెనాల్టీ వేసే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ 271C ఫెయిల్ టు డిడక్ట్ TDS. సో TDS అమౌంట్ని డిడక్ట్ చేయాల్సి ఉంది, బట్ మీరు డిడక్ట్ చేయలేదు. TDS అమౌంట్ ఎంతైతే డిడక్ట్ చేయలేదో అంత అమౌంట్కి మీకు పెనాల్టీ ఉంటుంది. మీకు 271Cకి మళ్ళీ 221కి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. 221లో నేను ఏం చెప్పినా అంటే ఫెయిల్ టు అంటే మీరు ట్యాక్స్ TDS డిడక్ట్ చేసినారు, బట్ డిమాండ్ నోటీస్ వచ్చినా కూడా వితిన్ 30 days కూడా పేమెంట్ చేయలేదు, 221కి పోతుంది. ఆర్ డిడక్ట్ చేయడం లేదు అసలు, అప్పుడు 271Cకి వస్తుంది. సో నాట్ డిడక్టెడ్. ఆ పెనాల్టీ ఇంకా కావాలనుకుంటే ఇంపోజ్ చేయాలనుకుంటే ఇంకా ఎక్సెస్ ఇంపోజ్ చేస్తారు జాయింట్ కమిషనర్. అండ్ నెక్స్ట్ 271CA TCS. సో ఇక్కడ పైన TDS, నెక్స్ట్ TCS చేయకుంటే ఈక్వల్ అమౌంట్ TCS ఎంత అయితే అమౌంట్ చేయాల్సి ఉందో అంత అమౌంట్, అండ్ పెనాల్టీ ఇంకా ఇంపోజ్ చేయాలనుకుంటే ఇంపోజ్ చేస్తాడు JC, దట్ ఈస్ జాయింట్ కమిషనర్. నెక్స్ట్ ఫెయిల్ టు కంప్లీట్ విత్ ప్రొవిజన్స్ అండర్ 269SS. సో 269SS అండ్ ఏది అమౌంట్ ఆఫ్ లోన్ ఆర్ డిపాజిట్ తీసుకునేటప్పుడు మీరు క్యాష్లో రిసీవ్ చేసుకోకూడదు ఆర్ క్యాష్లో పేమెంట్ చేయకూడదు అనే కొన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా, వాటి సెక్షన్స్ అన్నమాట. సో అమౌంట్ ఆఫ్ లోన్ ఎంతైతే ఉంటుందో పెనాల్టీ అంత అమౌంట్ మనకి
డైరెక్ట్ అమౌంట్ పడుతుంది. సో క్యాష్ ట్రాన్సాక్షన్లో డీల్ చేయకూడదు. ఒకవేళ పెనాల్టీ ఇంకా ఇంపోజ్ చేయాలనుకుంటే జాయింట్ కమిషనర్ ఇంపోజ్ చేయొచ్చు. అండ్ 271D. సో 271D అని చెప్తుంది ఫెయిల్యూర్ టు 271DA ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ప్రొవిజన్స్ 269SC. ఎప్పుడైతే అమౌంట్ని రీపేమెంట్ చేస్తుంటారో, పైననేమో 271D అంటే 269SS అంటే మీరు అమౌంట్ని తీసుకునేటప్పుడు, ఆ 269ST అంటే మీరు పేమెంట్ చేసేటప్పుడు అమౌంట్ని. సో ఎంతైతే అమౌంట్ రిసీవ్ చేసుకుంటారో, సమ్ వచ్చేసి 2 lakhs ఆర్ మోర్ ఉన్నప్పుడు, ఇక్కడ అమౌంట్ అనేది 2 lakhs ఆర్ మోర్ ఉన్నప్పుడు మీరు క్యాష్లో డీల్ చేయకూడదు. సో అట్లాంటి కేసులో చెప్తాము. నెక్స్ట్ వేర్ హ్యాజ్ ఇంకా అమౌంట్ని పెంచాలి అంటే, పెనాల్టీ అమౌంట్ ఇంపోజ్ చేయాలి అనుకుంటే జాయింట్ కమిషనర్ ఇంపోజ్ చేస్తాడు. నెక్స్ట్ 271DB అని చెప్తుంది ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 269SU. ఒకవేళ 269SU అంటే ఏదైతే మనకి ఆ ట్రాన్సాక్షన్స్, గూడ్స్ ట్రాన్సాక్షన్కి సంబంధించి డీల్ చేస్తున్నప్పుడు ఆ కంటిన్యూ అయితే, అంటే మనం పేమెంట్ ఉన్నప్పుడు 10,000 అబౌవ్ అంటే మనం పేమెంట్స్ అనేది క్యాష్లో చేయకూడదు. అట్లా కేసు ఉన్నప్పుడు పెనాల్టీ 5,000 రూపీస్ పర్ డే పడుతుంది, కంటిన్యూయింగ్ డిఫాల్ట్ ఉంటే. ఇంకా పెనాల్టీ ఇంపోజ్ చేయాలనుకుంటే ఇంపోజ్ చేస్తాడు. నెక్స్ట్ 271E ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ప్రొవిజన్స్ ఆఫ్ 269T. ఆల్రెడీ ఈ చెప్పిన 2E అది అమౌంట్ ఆఫ్ లోన్ ఆర్ డిపాజిట్ రీపేమెంట్ చేస్తున్నప్పుడు, 269S వచ్చేసి లోన్ తీసుకునేటప్పుడు, 269ST వచ్చేసి అమౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు, ST వచ్చేసి రిసీవ్ చేసుకున్నప్పుడు అమౌంట్ లోన్ బారోయింగ్స్ ఒక 269S వచ్చేసి లోన్స్ అండ్ డిపాజిట్ అని చెప్పి తీసుకోవడం. 269ST అంటే ఏదైనా ట్రాన్సాక్షన్కి సంబంధించి అమౌంట్ని రిసీవ్ చేసుకుంటే, 269T వచ్చేసి మనకి అమౌంట్ ఆఫ్ లోన్ రీపేమెంట్ చేస్తున్నప్పుడు. సో సేమ్ అమౌంట్ ఆఫ్ పెనాల్టీ ఉంటుంది. పెనాల్టీ ఇంకో ఇంపోజ్ చేయాలనుకుంటే జాయింట్ కమిషనర్ ఇంపోజ్ చేస్తాడు. నెక్స్ట్ 271FA ఫెయిల్యూర్ టు ఫైనాన్స్ స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్స్. సో ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్ మనం ఎంత లోపల ఫైల్ చేయాలి? నెక్స్ట్ ఇయర్లో 31st మే లోపల మీరు ఫైల్ చేయాలి. ఒకవేళ 31st మే లోపల మీరు ఫైల్ చేయకుంటే మీకు 2 పెనాల్టీస్ అరైజ్ అవుతాయి. ఇక్కడ 2 పెనాల్టీస్ ఏమంటే, ఫస్ట్ పెనాల్టీ వచ్చేసి 500 రూపీస్. జస్ట్ సెకండ్ ఇయర్. ఫస్ట్ పెనాల్టీ వచ్చేసి 500 రూపీస్ పర్ డే టిల్ పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ ద నోటీస్. ఒకవేళ మీకు నోటీస్ వస్తుంది, ఆ నోటీస్లో ఒక డేట్ చెప్పింటారు. ఫర్ ఎగ్జాంపుల్ 31st అక్టోబర్ అని చెప్పినా అనుకోండి, 31st అక్టోబర్ వరకు మీకు 500 రూపీస్ పడుతుంది. మీరు పేమెంట్ చేయాలి 31st అక్టోబర్ లోపల. ఒకవేళ 31st అక్టోబర్ తర్వాత కూడా మీరు పేమెంట్ చేయకుంటే 1000 రూపీస్ పర్ డే పడుతుంది. సో ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్కి పర్ డే పడుతుంది. రిపోర్టబుల్ అకౌంట్కి సంబంధించి అది 271FA డీల్ చేస్తుంది. నెక్స్ట్ 271FAA ఫర్నిషింగ్ ఇన్అక్యురేట్ ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్ ఆర్ రిపోర్టబుల్ అకౌంట్స్. సో ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్ ఫైల్ చేయాలని చెప్పినాం. ఏది 31st మే లోపల ఫైల్ చేయాలని చెప్పినాం. ఒకవేళ ఫైల్ చేయలేదు ఆర్ ఫైల్ చేయకుంటే పైన పెనాల్టీ 500, 1000. ఫైల్ చేసినారు బట్ అంత ఇన్అక్యురేట్గా ఫైల్ చేసినారు, అప్పుడు 50,000 పెనాల్టీ ఉంటుంది. అండ్ ఈఫ్ పర్సన్ ఇన్ఫార్మ్స్ అబౌట్ ఇన్అక్యురసీ వితిన్ 10 days లోపల, సార్ మేము మిస్టేక్ చేసినాము, మేము ఐడెంటిఫై చేసినాము అని వితిన్ 10 days లోపల కానీ మీరు ఇన్ఫార్మ్ చేస్తే మీకు ఎటువంటి పెనాల్టీ అనేది ఉండదు ఈ కేసులో. నెక్స్ట్ 271FAB వచ్చేసి సేమ్ ఫెయిల్యూర్ టు ఫర్నిష్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్ టైమ్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటాయి, ఇన్ఫర్మేషన్స్ ఆ డాక్యుమెంట్స్, ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఉంటుంది, వాళ్ళు ప్రొవైడ్ చేయకుంటే 5 lakhs రూపీస్ పెనాల్టీ ఉంటుంది ఆ కేసులో. నెక్స్ట్ 271G ఫెయిల్యూర్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ ఆర్ డాక్యుమెంట్స్. 92Dకి సంబంధించి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ని కన్నా మీరు డిస్క్లోజ్ చేయకుంటే ఆ వాల్యూ పైన, ఇక్కడ ట్యాక్స్ కాదు చూడండి, వాల్యూ పైన మీకు 2% ఉంటుంది ఆ కేసులో. నెక్స్ట్ 271GA ఫెయిల్యూర్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ ఆర్ డాక్యుమెంట్స్ బై ద ఇండియన్ కన్సర్న్ అండర్ సెక్షన్ 285A. సో మనకి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు కొన్ని డాక్యుమెంట్ని ప్రొవైడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్ని ప్రొవైడ్ చేయకుంటే కూడా వాల్యూ పైన ఉంటుంది. ఇంతవరకు మనం ట్యాక్స్ పైన పర్సెంటేజ్ చూసినాము, బట్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ వచ్చినప్పుడు వాల్యూ పైన ఉంటుంది. సో 2% ఆన్ వాల్యూ, 2% ఆన్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ 271GB నాన్ ఫర్నిషింగ్ ఆఫ్ రిపోర్ట్ బై ఎనీ రిపోర్టింగ్ ఎంటిటీ విచ్ ఈజ్ అబ్లిక్డ్ ఫ్రమ్ కంట్రీ బై కంట్రీ రిపోర్ట్. సో మనకి 3 రిపోర్ట్స్ ఉంటాయి. సిబిసి రిపోర్ట్, ఐ థింక్ కంట్రీ బై కంట్రీ రిపోర్ట్, కంట్రీ బై మల్టీనేషనల్ గుర్తు రావడం లేదు. సో వాటి ప్రకారంగా మీరు ఫైల్ చేయకుంటే అది పెనాల్టీ వచ్చేసి 500 రూపీస్, 5,000 పర్ డే ఉంటుంది. అది అప్ టు 1 month అయితే.
బియాండ్ 1 మంత్ అయితే 15,000 పర్ డే ఉంటుంది. అండ్ వాటి తర్వాత బియాండ్ 1 మంత్ తర్వాత ఆ కంటిన్యూయింగ్ డిఫాల్ట్ ఈవెన్ ఒకవేళ మీకు ఒక ఆర్డర్ని సర్వ్ చేసిన ఆ ఆర్డర్ని కూడా మీరు కంప్లీట్ కాకుండా ఉంటే 50,000 పర్ డే పడుతుంది కంటిన్యూయింగ్ ఫెయిల్ బిగినింగ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ఆర్డర్ స్టార్ట్ అయినప్పటి నుంచి. నెక్స్ట్ 271H ఫెయిల్యూర్ టు ఫర్నిచ్ TDS స్టేట్మెంట్స్. సో ఇంతకుముందు మనం TDS అమౌంట్లు డిడక్ట్ చేయకుంటే చూసినాము. TDSలో ఫైల్ డిమాండ్ వచ్చిన తర్వాత ఫైల్ చేయకుంటే ఒకవేళ స్టేట్మెంట్ అంటే 24Q 26Q ఆ ఫామ్స్ ఉంటాయి కదా, ఆ ఫామ్స్ని ఫైల్ చేయకుంటే 10,000 to 1 lakh వరకు పెనాల్టీ అవ్వచ్చు. TCS ఇన్కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చేస్తే 10,000 నుంచి 1 lakh వరకు పెనాల్టీ ఉంటుంది. అండ్ 271I ఫెయిల్యూర్ టు ఫర్నిచ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫర్నిషింగ్ ఇన్అక్యురేట్ ఇన్ఫర్మేషన్. సో ఏమైనా ఇన్అక్యురేట్ ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్ చేస్తే 1 lakh ఉంటుంది. నెక్స్ట్ 271J furnishing of incorrect information in any report or certify by CA or merchant banker or register వాళ్ళు. సో CA సర్టిఫై చేస్తున్నాడు, ఆ సర్టిఫై చేసే దానిలో మిస్టేక్స్ చేస్తే ఆ రిపోర్ట్కి సంబంధించి ఈచ్ సచ్ రిపోర్ట్ అంటే ఒక నెట్వర్క్ సర్టిఫికేట్ ఇచ్చినాడు, రాంగ్ ఇచ్చినాడు, ఆ నెట్వర్క్ సర్టిఫికేట్కి 10,000 ఉంటుంది. తర్వాత స్టాక్ స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఆ స్టాక్ స్టేట్మెంట్ మిస్టేక్ ఉంది, సో 10,000 ఆన్ ద స్టాక్ స్టేట్మెంట్. సో ఈచ్ స్టేట్మెంట్కి 10,000 ఉంటుంది. అకౌంటెంట్ చార్టర్డ్ అకౌంటెంట్ అంటే మీకు ట్యాక్స్ సర్వీస్కి వస్తాయి. ఈ మర్చెంట్ బ్యాంకర్ రిజిస్టర్ వాల్యూ ఎక్కడ వస్తారు మనకి, ఒకవేళ మీరు ఎగ్జిట్ ట్యాక్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిట్ ట్యాక్స్ ఉంటే అక్కడ వీళ్ళ వాల్యూసే మనం కన్సిడర్ చేసేది. నెక్స్ట్ 271K వాట్ ఈస్ దేర్ ఇన్ 271K? వేర్ రీసెర్చ్ ఆర్ యూనివర్సిటీలు కాలేజ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు మనకి సెక్షన్ 35లో చెప్తారు. కొన్ని కేసుల్లో వాళ్ళు ప్రొవైడ్ చేయకుంటే స్పెసిఫై స్టేట్మెంట్లో వీళ్ళకి అమౌంట్స్ డొనేషన్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం 100% డిడక్షన్ని క్లెయిమ్ చేస్తారు. ఆర్ నార్మల్ వాళ్ళు అయితే 80 జీలుల రిడక్షన్స్ని క్లెయిమ్ చేస్తారు. సో వాళ్ళు కన్నా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయకుంటే వాళ్ళకి 10,000 నుంచి 1 lakh వరకు పెనాల్టీ అనేది ఉంటుంది. నెక్స్ట్ 272A1 దట్ ఈజ్ క్వశ్చన్స్ అడిగినారు, ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీకు క్వశ్చన్స్ అడిగినారు, మీరు ఆన్సర్ చేయడం లేదు, ఫెయిల్యూర్ టు ఆన్సర్ క్వశ్చన్స్ ఆర్ కొన్ని స్టేట్మెంట్స్ మీద సైన్ చేయమంటున్నారు, ఆ స్టేట్మెంట్లని మీరు సైన్ చేయడం లేదు, సో ఆన్సర్ చెప్పడం లేదు, సైన్ చేయమంటే సైన్ చేయడం లేదు, కంప్లీట్ కావడం లేదు. నోటీస్ ఇచ్చినారు మీకు 142లో నోటీస్ ఇచ్చినారు, 143లో నోటీస్ ఇచ్చినారు, మీరు కంప్లీట్ కావడం లేదు. ఆ ఫెయిల్యూర్ టు స్పెషల్ ఆడిట్స్, మీకు స్పెషల్ ఆడిట్ చేయాలి, డైరెక్షన్స్ చెప్తాము అంటే వాళ్ళు వాటిని కూడా కంప్లీట్ కావడం అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ మాట వినడం లేదు. అట్లాంటి కేసులో 10,000 రూపీస్ ఫర్ ఈచ్ సచ్ డిఫాల్ట్కి 10,000 అనేది పెనాల్టీ ఉంటుంది. నెక్స్ట్ 272A2 ఇక్కడ ఏమంటే ఫెయిల్యూర్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ అండర్ సెక్షన్ 133 ఉన్నప్పుడు బెడ్ జడ్జిమెంట్ కేసుకున్నప్పుడు ఆర్ ఫెయిల్యూర్ టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మీరు ఫైల్ చేయకుంటే ఇది అండర్ సెక్షన్ 139(4)A కింద ఆర్ 4C ఉన్నప్పుడు, సో 500 రూపీస్ పర్ డే. ఇది 100 కాదు, 274A వచ్చేసి ఇక్కడ 500 రాసుకోండి అప్డేటెడ్. సో 500 రూపీస్ పర్ డే పడుతుంది టిల్ డిఫాల్ట్ కంటిన్యూ అవుతున్నంత వరకు. అది 270A2. నెక్స్ట్ 272A వచ్చేసి 133B కంప్లీట్ కాకుంటే 1,000 రూపీస్ పడుతుంది. ఐ థింక్ 133B వచ్చేసి అకౌంట్స్కి సంబంధించి. 139A రిటర్న్స్ ప్రొవిజన్స్ని మనకి పాన్ నెంబర్ని కోడ్ చేయాలి, ఆధార్ నెంబర్ని కోడ్ చేయాలి, వాటిని కంప్లీట్ కాకుంటే 10,000 రూపీస్ మనకి పెనాల్టీ పడుతుంది. అండ్ నెక్స్ట్ 272B 272B వచ్చేసి ఫెయిల్యూర్ టు కోడ్ పాన్ నెంబర్ ఆర్ కోడింగ్ ఫాల్స్ పాన్ని ప్రొవైడ్ చేసి రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు 10,000 రూపీస్ పడుతుంది ఈచ్ సచ్ డిఫాల్ట్కి. 272B వచ్చేసి ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 203A ఆర్ ట్యాన్ నెంబర్ని ఇంతకుముందు ప్యాన్ని రాంగ్ కోడ్ చేస్తే 10,000, ట్యాన్ని రాంగ్ కోడ్ చేస్తే మనకి 10,000 పడుతుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సెక్షన్ మనకి ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యే క్వశ్చన్స్ ఏవైతే సెక్షన్ 270Aలో మనకి అరైజ్ అయితే ఇందులో ఏం చెప్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కేసులో మనకి పెనాల్టీ వచ్చేసి అండర్ ద రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి, అంటే మీరు అండర్ రిపోర్టింగ్ చేసినారా ఆర్ నార్మల్ రిపోర్టింగ్ ఎట్లా చేసినారు, రిపోర్టింగ్ చేసేటప్పుడు అడిషన్స్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ అసెస్మెంట్ చేస్తున్నప్పుడు ఆర్ రీఅసెస్మెంట్ చేస్తున్నప్పుడు, సో ఇన్కమ్ని అసెస్ చేసినప్పుడు కానీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసినప్పుడు ఒక ఇన్కమ్ చూపించినారు, వాళ్ళు
ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు ఒకటి ఉంది, ఆర్ రీఅసెస్మెంట్ చేస్తున్నప్పుడు ఒకటి ఉంది. సో ఈ డిఫరెన్స్ని మనం అండర్ రిపోర్టింగ్ అంటాం. అంటే మనం తక్కువ చూపించినాము అని దానికి సింబాలిక్ అనమాట. సో ఇక్కడ అండర్ రిపోర్టింగ్ అనేది బై డిఫాల్ట్ ఉంటే 50% లెవీ చేస్తాము. ఇప్పుడు ఏదైతే కొత్త అమౌంట్ వస్తుందో వాటిపైన. ఒకవేళ ఈ అండర్ రిపోర్టింగ్ అనేది డ్యూ టు మిస్ రిపోర్టింగ్ అయితే 200% ఆఫ్ ట్యాక్స్ అండర్ రిపోర్టింగ్ పడుతుంది. దట్ ఈస్ కేస్ ఆఫ్ 270A సంబంధించి. ఇక్కడ ట్యాక్స్ ఇంక్లూడ్స్ సర్చార్జ్ ప్లస్ సెస్ అన్నీ తీసుకుంటారు. ఇక్కడ క్యాల్కులేషన్ ఆఫ్ అండర్ రిపోర్టింగ్. సో మనం అండర్ రిపోర్టింగ్ క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాం? సో అండర్ రిపోర్టింగ్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అసెస్డ్ ఇన్కమ్ని తీసుకోవాలి. సో అసెస్డ్ ఇన్కమ్ తీసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఇన్కమ్ డిటర్మైన్డ్ అండర్ సెక్షన్ 143(1). ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెక్షన్ 139(1) కింద రిటర్న్ని ఫైల్ చేస్తాం. విత్ ఇన్ డ్యూ డేట్ లోపల వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు, మనకి 143లో ఇంటిమేషన్ చేస్తారు. సో అండ్ సో మీరు ఫైల్ చేసినారు, సో అండ్ సో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంత ఉంది అని వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. సో ఈ రెండింటి యొక్క ఇన్కమ్ ఒకవేళ అది డిఫరెన్స్ ఉందనుకోండి, ఆ డిఫరెన్స్ ఉంటే మనం దాన్ని అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్ అంటాము. సో ఆ అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్కి సంబంధించి చూస్తాము. సో రిటర్న్ ఫైల్ చేసినాము అంటే అండర్ రిపోర్టింగ్ ఈ 143 ప్రకారం ఉంటుంది. ఒకవేళ నేను రిటర్న్ని ఫైల్ చేయలేదు, రిటర్న్ ఈజ్ నాట్ ఫైల్, ఒకవేళ రిటర్న్ని నాట్ ఫైల్ ఆర్ ఫస్ట్ టైం ఉన్నప్పుడు అది రిటర్న్ కంపెనీ కానీ ఆర్ ఫర్మ్ కానీ లోకల్ అథారిటీ వారిని వాళ్ళే అసెస్ చేస్తాడు. అండ్ ఎనీ అదర్ పర్సన్ అయితే అసెస్ చేసిన ఇన్కమ్ నుంచి నీకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ని తీసేస్తారు. సో ఇన్కమ్ మీరు క్యాలిక్యులేషన్ చేసింటే 143 ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేసి డిఫరెన్స్ చూస్తాం, అండర్ రిపోర్టింగ్ చెప్తాము. ఒకవేళ రిటర్న్ని ఫైల్ చేయకుంటే కంపెనీకి డైరెక్ట్ అసెస్ చేస్తాము ఒక ఇన్కమ్ని. వాళ్ళే నాన్ ఇండివిజువల్ పర్సన్కి అయితే అసెస్ చేసి దాని నుంచి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ని తీసేస్తాం. దాన్ని మనము అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్ అంటాము. ఇప్పుడు ఈ అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్ మనం క్యాలిక్యులేషన్ చేసినాం కదా. సో ఆ అండర్ రిపోర్టింగ్ క్యాలిక్యులేషన్ చేసిన ఇన్కమ్ పైన మనం ఏం చేయాలి అంటే ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎట్లుంటుంది? అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్. సో అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్ ప్లస్ ఈ ఇన్కమ్ని మీరు అసెస్ చేసిన చూడండి 143(1) కింద అది యాడ్ చేయండి, మైనస్ ఈ 143(1) కింద టోటల్గా దీనిపైన ఈ అసెస్ చేసిన ఈ 143 కింద వచ్చే ట్యాక్స్ని మీరు తీసేయాలి. సో టోటల్గా అమౌంట్ వచ్చేసి ఫస్ట్ ఏదైతే రిపోర్టింగ్ ఉందో అండర్ రిపోర్టింగ్ ప్లస్ ఇన్కమ్ అసెస్ చేసినది రెండింటిని యాడ్ చేసి ట్యాక్స్ చేయాలి. అండ్ ఆల్రెడీ మీరు చూపించినది తీసేయాలి. సో ట్యాక్స్ అసెస్ చేసేది ఆ కేసులో. ఒకవేళ రిటర్న్ని ఫైల్ చేయకుంటే మీరు ఎంతైతే అసెస్ చేస్తున్నారో ఆ అసెస్ పైన మీకు ట్యాక్స్ లయబిలిటీ అనేది వస్తుంది. ఇది ఫస్ట్ టైం అసెస్మెంట్ చేస్తారు ఇట్లా. ఒకవేళ ఆ అండర్ రిపోర్టింగ్ అనేది ఇంతకుముందు ఒకసారి చేసేసినారు ఎర్లియర్గా, ఇప్పుడు రీఅసెస్మెంట్ చేస్తున్నాను అనుకోండి, అంటే సెకండ్ టైం రీఅసెస్మెంట్ చేస్తున్నాను అనుకోండి. సో ఆ కేసులో ఏం చెప్తారా అంటే సెకండ్ టైం కేసులో ఆల్రెడీ అసెస్ చేసిన ఇన్కమ్ ఉంటుంది మనకి. సో రీఅసెస్డ్ ఇన్కమ్ మైనస్ ఇన్కమ్ అసెస్డ్ ఎర్లియర్ ఆ అమౌంట్ తీసుకొని వాటిపైన మళ్ళీ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసి వాటిపైన తీసుకోవాలి. ఒకవేళ మనకి లాస్ ఉందనుకోండి ఆర్ రెడ్యూస్డ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఇన్కమ్ ఉందనుకోండి, ఆ కేసులో కూడా సేమ్ ఏం చేస్తామంటే అసెస్డ్ ఇన్కమ్ ఆర్ అసెస్డ్ లాస్ తీసుకొని దాని నుంచి మైనస్ లాస్ యాజ్ పర్ 143 తీసుకుంటాం, ఆర్ రీఅసెస్డ్ లాస్ ఆర్ లాస్ ఎర్లియర్ చేసిన అమౌంట్ని తీసుకొని ట్యాక్స్ వేస్తాము ఇన్కమ్ పైన. నా ఇక్కడ కేసెస్లో మిస్ రిపోర్టింగ్ అని చెప్పినాము. మిస్ రిపోర్టింగ్ ఉంటే మనకి ఏం ప్రాబ్లం వస్తుందని చెప్పినాము, 200% లెవీ చేస్తామని చెప్పినాము. మిస్ రిపోర్టింగ్ కాకుంటే ఓన్లీ 50% లెవీ చేస్తాం. మిస్ రిపోర్టింగ్ అయితే 200% లెవీ చేస్తామని చెప్పినాం. సో రిపోర్టింగ్ అనేది మిస్ రిపోర్టింగ్ అని ఎప్పుడు చెప్తామంటే మిస్ రిప్రజెంటేషన్ ఆర్ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్. సో మీరు మిస్ రిప్రజెంటేషన్ చేసిన ఆర్ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ చేసిన ఆ కేసులో తీసుకుంటాము. నెక్స్ట్ ఫెయిల్యూర్ టు రికార్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయలేదు కొన్ని ట్రాన్సాక్షన్ని ఆ కేసులో. ఆర్ క్లైమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నాట్ సబ్స్టాన్షియేటెడ్ టు ఎనీ ఎవిడెన్స్. సో ఎవిడెన్స్ లేకుండా కానీ మీరు ఎక్స్పెండిచర్ని క్లెయిమ్ చేస్తే అది మిస్ రిపోర్టింగ్ కింద తీసుకుంటాము. అండ్ రికార్డింగ్ ఆఫ్ ఎనీ ఫాల్స్ ఎంట్రీ ఇన్ బుక్స్. సో బుక్స్లో మనం ఏం చేసినాము, ఫాల్స్ ఎంట్రీస్ని రికార్డ్ చేసినాము, ఆ కేసులో కూడా మనం తీసుకుంటాము. అండ్ ఫెయిల్యూర్ టు రికార్డ్ ఎనీ రిసీట్స్ ఇన్ బుక్స్ హ్యావింగ్ బేరింగ్ ఆన్ టోటల్ ఇన్కమ్ ఆ కేసులో. అండ్ ఫెయిల్యూర్ టు రిపోర్ట్ ఎనీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఆర్ స్పెసిఫైడ్ డాక్యుమెంట్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్ఫర్ ప్రైస్ కేసెస్లో ఉన్నప్పుడు వీటన్నిటిని మీరు ప్రాపర్గా చేయకుంటే వీటిని మిస్ రిపోర్టింగ్ అంటాం. మిస్ రిపోర్టింగ్ ఇన్కమ్ అయితే 200%
అండర్ రిపోర్టింగ్ పైన 200% ట్యాక్స్ పైన 200% తీసుకుంటాము. నార్మల్ అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్ అయితే 50% మాత్రమే తీసుకుంటాము. నెక్స్ట్ క్వాంటమ్ ఆఫ్ పెనాల్టీ. సో అండర్ రిపోర్టింగ్ అయితే 50%, మిస్ రిపోర్టింగ్ అయితే 200% లెవీ చేస్తాము. ఇక్కడ అండర్ రిపోర్టింగ్కి సంబంధించి ఆల్రెడీ నేను క్యాలిక్యులేషన్ చెప్పినాము. ఈ ఒకవేళ అంటే మీకు ఇమ్యూనిటీ కావాలి అంటే ఏది ఇంత అమౌంట్ మేము పే చేయలేము అనుకుంటే, ఇంత అమౌంట్ మీరు పే చేయలేము అనుకుంటే, ఏదైతే ఈ సెక్షన్స్ అన్ని మనం డిస్కస్ చేసినాము ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ ఏం చెప్తారంటే 271A డిస్కషన్ చేసాము. ఇక్కడ ఏం చెప్తారంటే అప్లికేషన్ ఫర్ ఇమ్యూనిటీ ఫర్ పెనాల్టీ అండర్ సెక్షన్ 270Aలో వచ్చినా అంటే మీకు పెనాల్టీ వచ్చినా, ఆర్ ప్రాసిక్యూషన్స్ 276Cలో మీకు ప్రాసిక్యూషన్స్ వచ్చినా అసెసింగ్ ఆఫీసర్ దగ్గర మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ అసెసి ఒకవేళ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ ప్లస్ ఇంట్రెస్ట్ పేయబుల్ హ్యాస్ పర్ ఏ ఆర్డర్. సో ఆర్డర్ని స్పెసిఫై చేసినట్టు విత్ ఇన్ స్పెసిఫైడ్ టైంలో పేమెంట్ చేయాలి. అండ్ డు నాట్ ప్రిఫర్ అండ్ అపీల్ అగేనెస్ట్ సచ్ ఆర్డర్. సో వచ్చిన ట్యాక్స్ని ప్లస్ ఇంట్రెస్ట్ని పే చేయడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే పెనాల్టీకి నీకు ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేయడానికి వస్తారు ఇక్కడ, అంతేగాని నువ్వు పే చేయాల్సిన ట్యాక్స్ని ఇంట్రెస్ట్ని ఏం చేయరు. సో ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ పే చేయడానికి రెడీ ఉండాలి. ప్లస్ నువ్వు ఎక్కడ అప్పీల్కి పోకూడదు. మళ్ళీ సో పే చేయడానికి రెడీ ఉండాలి, ట్యాక్స్ని ఇంట్రెస్ట్ని, మళ్ళీ అప్పీల్కి పోకూడదు. సో ఈ రెండు కేసు నువ్వు సాటిస్ఫై చేస్తే అతను ఇమ్యూనిటీకి అప్లై చేసుకోవచ్చు. ఇమ్యూనిటీ అప్లై చేసుకుంటే అతనికి పెనాల్టీ అనేది లెవీ చేయకపోవచ్చు, ప్రాసిక్యూషన్ అనేది లెవీ చేయకపోవచ్చు. అండ్ ఈ కెన్ అప్లై చేసుకోవాలి. ఇమ్యూనిటీ అనేది షిల్ బి గ్రాంటెడ్ బై ఏఓ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ మిస్ రిపోర్టింగ్. సో ఇది మిస్ రిపోర్టింగ్ కాకుంటే మాత్రమే మీకు ఇమ్యూనిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ అది మిస్ రిపోర్టింగ్ కేసు అయితే, ఏది మిస్ రిపోర్టింగ్ కేసు అయితే మీకు ఇమ్యూనిటీ అనేది ప్రొవైడ్ చేయరు. మిస్ రిపోర్టింగ్ అంటే మనం ఆల్రెడీ డిస్క్లోజ్ చేసినాము. మిస్ రిప్రజెంటేషన్ ఆఫ్ సర్పరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్, ఫెయిల్యూర్ టు రికార్డ్ ఇన్వెస్ట్మెంట్ బుక్స్, క్లైమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నాట్ సబ్స్టాన్షియేటెడ్ బై ఎనీ ఎవిడెన్స్, ఆర్ రికార్డింగ్ ఫాల్స్ ఎంట్రీస్ రికార్డ్ చేసిన, ఆర్ ఫెయిల్స్ ఎనీ రిసెప్ట్ ఆ కేసెస్లో ఉన్న వాటన్నిటిని మనం మిస్ రిపోర్టింగ్ కింద చెప్పినాము. ఇది ఫస్ట్ పెనాల్టీస్కి సంబంధించి. అండ్ వెంటనే మనం ప్రాసిక్యూషన్కి సంబంధించి కూడా చూసుకుందాం. సో అఫెన్సెస్ అండ్ ప్రాసిక్యూషన్. సో అఫెన్సెస్ అండ్ ప్రాసిక్యూషన్ ఏం చెప్తారంటే కంటిన్యూవేషన్ చూద్దాంలేండి. ఇది చిన్న చాప్టర్, చిన్న కాన్సెప్ట్. సో అఫెన్సెస్ అండ్ ప్రాసిక్యూషన్. సో ఇక్కడ డిస్కషన్కి ఒక 5 to 6 సెక్షన్స్ వస్తాయి. ఆ 6 సెక్షన్ చూసుకుంటే అయిపోతుంది. సో ఫస్ట్ 275A డిస్కషన్ చేస్తుంది. 275 ఏం చెప్తుందంటే కాంట్రవెన్షన్ ఆఫ్ ఆర్డర్ మేడ్ అండర్ ద సెకండ్ ప్రొవిజో 132 ప్రకారంగా. సో మీరు సర్చ్ అండ్ సీజర్ ఆర్డర్ పాస్ చేసినారు, వాటిని మీరు కాంట్రవెన్షన్ చేసినారంటే మీకు 2 years వరకు మీకు ఇంప్రిజన్మెంట్ వేసే ఛాన్సెస్ ఉంటుంది, ప్లస్ ఫైన్ కూడా లెవీ చేసే ఛాన్సెస్ ఉంటుంది. 275B failure to afford necessary facility to authorize the officer to inspect books అండర్ సెక్షన్ 132. సో 132 ప్రకారంగా మీరు బుక్స్ అఫ్రోడ్ చేయడం లేదు, అంటే మీకు అడిగిన బుక్స్ని మీరు ప్రొవైడ్ చేయడం లేదు ఆథరైజ్ ఆఫీసర్కి, అప్ టు 2 years వరకు ఉంటుంది. అండ్ ప్లస్ ఫైన్ కూడా ఉంటుంది. ఇక్కడ లిమిట్ ఏం స్పెసిఫై చేయలేదు. నెక్స్ట్ 276 రిమూవల్ ఆఫ్ కాన్ఫిడెంట్, అది పెద్దగా ఇంపార్టెంట్ కాదు. 276B మెయిన్ ఇంపార్టెంట్. మళ్ళీ 276Bలో ఏం చెప్తా అంటే ఫెయిల్యూర్ టు పే టు ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి ఏం పే చేయలేదు అంటే 276Bలో మీరు డిపాజిట్ చేయలేదు, TDSని డిపాజిట్ చేయలేదు విత్ ద గవర్నమెంట్కి. ఆ కేసెస్లో 3 months నుంచి మీకు 7 months ఇయర్ వరకు మీకు ఇంప్రిజన్మెంట్ వేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్లస్ ఫైన్ కూడా ఉంటుంది. ఆల్రెడీ మనం ఫైన్ని డిస్కస్ చేసినాము. డిపాజిట్ చేయకుంటే మనకి ఎట్లుంటుంది అనేది. డిమాండ్ నోటీస్ వచ్చిన తర్వాత అయితే మనకి మ్యాక్సిమం ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్, డిడక్ట్ చేయకుంటే మనకి ఈక్వల్ అమౌంట్ ఉంటుంది. ఫర్నిష్ చేయకుంటే కూడా మనం డిస్కస్ చేసినాము వాటికి సంబంధించి. నెక్స్ట్ 276BB ఇది TCSకి సంబంధించి. ఇక్కడ కూడా మనకి 3 months నుంచి 7 years వరకు మీకు ఇంప్రిజన్మెంట్ వేసే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ 276C. సో 276Cలో ఏం చెప్తారంటే మొత్తం విల్ఫుల్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. అంటే ఫెయిల్యూర్ టు ఫర్నిచ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో ఫర్నిచ్ చేయలేరు అప్ టు డ్యూ డేట్లో కూడా. అప్పుడు ట్యాక్స్ అనేది ఇక్కడ ట్యాక్స్ అవార్డ్ ఎట్లుందంటే
ఎక్సీడ్ అమౌంట్, ఆ అమౌంట్ అని 25 lakhs కన్నా ఎక్సీడ్ అయితే ఎంత, 25 lakhs కన్నా ఎక్సీడ్ అయితే మీకు 6 months నుంచి 7 years వరకు మీకు ఇంప్రిజన్మెంట్ వేసే ఛాన్సెస్ ఉంటుంది. సో మినిమం 6 months ఉంటుంది అండ్ మ్యాక్సిమం 7 years వరకు వేయచ్చు. ఒకవేళ ఆ అమౌంట్ అనేది 25 lakhs కాదు, నార్మల్ అదర్ కేసెస్ అయితే 3 months నుంచి 2 years వరకు మీకు ఇంప్రిజన్మెంట్ వేసే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ 276cc ఏం చెప్తా అంటే విల్ఫుల్ ఫెయిల్యూర్ టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అప్ టు డ్యూ డేట్ లోపల. సో పైననేమో విల్ఫుల్గా అటెంప్ట్ చేసినాము ఏది అవాయిడ్ చేయని ట్యాక్స్ పేమెంట్ని ఆర్ పెనాల్టీని ఇంట్రెస్ట్ని అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్ని. 276cc ఏ చెప్తారంటే ఫెయిల్యూర్ టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అప్ టు డ్యూ డేట్ లోపల చేయకుంటే మనకి 6 months నుంచి 7 years పడుతుంది అండ్ ఫైన్, అండ్ 3 months నుంచి 2 years ఇన్ అదర్ కేసెస్లో. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏమంటే 276cc ఒకవేళ ఆ పర్సన్ అంటే అదర్ దెన్ కంపెనీ ఉంటే, ఒకవేళ ఈఫ్ ట్యాక్స్ పేయబుల్ అప్ టు 10,000 ఉంటాయి, ఇది అప్ టు 10,000 ఉంటే మీకు ఎటువంటి ప్రాసిక్యూషన్ అనేది ఉండదు. సో అది ఇక్కడ డిస్కషన్ చేసాము. సో అప్ టు 10,000 ఉంటే మీకు ప్రాసిక్యూషన్ అనేది ఏమి లెవీ ఉండదు, ప్రాసిక్యూషన్ అనేది ఉండదు. నెక్స్ట్ 276D విల్ఫుల్లీ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ రిక్వైర్మెంట్ ఆఫ్ సెక్షన్ 142(1) and 2A. సో విల్ఫుల్లీగా మీరు ఫెయిల్యూర్ అవుతుంటే ఆ కేసులో మీకు అప్ టు 1 year వేయచ్చు అండ్ ప్లస్ ఫైన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫాల్స్ స్టేట్మెంట్ని వెరిఫికేషన్కి ప్రొవైడ్ చేస్తే ఆ కేసుకి చెప్తారు. ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్ చూడండి ఏం చెప్తారంటే ఇక్కడ ఫర్ ది పర్పస్ ఆఫ్ అఫెన్స్ అంటే ఇన్ ద ఫాలోయింగ్ పర్సన్స్లో ఇండివిజువల్ హూ ఈజ్ డీమ్డ్ టు బీ గిల్టీ అంటే కంపెనీ ఉంది. సో కంపెనీ డిఫైండ్, నేను డిఫైండ్ అంటారు. సో అందుకే ఏం చెప్తారంటే కంపెనీ డిఫాల్ట్ వచ్చిందంటే గిల్టీ ఆఫ్ అఫెన్స్ వచ్చిందంటే ఎవరైతే పర్సన్స్ ఉంటారో ఇన్ చార్జ్ ఆఫ్ అఫేర్స్, డైరెక్టర్స్ కానీ, మేనేజర్స్ కానీ, ఆర్ సెక్రటరీ కానీ, ఆర్ ఎవ్రీ ఆఫీసర్ హూ ఈజ్ ఇన్ గిల్టీ ఆఫ్ అఫెన్స్ వాళ్ళందరికీ ప్రాసిక్యూషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఫమ్ 278 ఫమ్కి పార్ట్నర్స్ని చూసాం, ఏఓపి బీఓఐకి మెంబర్స్ని చూసాం, ఎవరైతే కంట్రోలింగ్ ద అఫేర్స్ ఉంటారో వాళ్ళు. హెచ్ఎఫ్కి అయితే కర్త ఆర్ మెంబర్స్ ఎదర్ బై ద నెగ్లిజెన్స్ ఉంటే. నో ఇక్కడ ఆ పర్సన్స్ ఒకవేళ ఇఫ్ ఎనీ ఇండివిజువల్ ప్రూవ్ చేసినా అనుకోండి దట్ ద అఫెన్స్ వాజ్ కమిటెడ్ వితౌట్ ఈజ్ నాలెడ్జ్ అనేది, ఆర్ ఈ ఎక్సర్సైజ్ ఆల్ డ్యూ డిలిజెన్స్ ప్రివెంట్ సచ్ అఫెన్స్ని ప్రివెంట్ చేయడానికి ఆల్ డ్యూ డిలిజెన్స్ తీసుకున్నాను అనుకోండి, దెన్ సచ్ ఇండివిజువల్, సో ఆ ఇండివిజువల్ ఒక్కడికి పనిష్మెంట్ అనేది ఉండదు. సో ఇది మొత్తం పెనాల్టీస్ అండ్ ప్రాసిక్యూషన్ చాప్టర్.